హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ప్రస్తుతం మనం తెలుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న నియోజకవర్గం పిఠాపురంలో ఉన్నాము. ఈసారి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచే పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి వంగా గీత గారు పోటీ చేస్తున్నారు. సో ఈసారి ప్రజలు ఎవరిని గెలిపిస్తారో వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చూస్తున్నామండి, ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? వంగ గీత పవన్ కళ్యాణ్ వస్తారండి. పవన్ కళ్యాణ్ వస్తారు. ఎంత మెజార్టీ వస్తుంటారు? 50,000 మెజార్టీ రావచ్చు. 50,000. మరి సీఎం ఎవరైతే బాగుందంటారు? సీఎం అయితే ఇంక జగన్మోహన్ రెడ్డి గారికి ఏమేస్తారండి బాబు. ఆయనకి అయితే ఇంకా ఉన్న కాడికి అమ్మేది ఏం కాదు. ఇప్పటికే ఇసుకతో శుద్ధంగా అమ్మేసుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు ఇంక ఈయన వచ్చాడు అనుకోండి, మొత్తం ఇంకా మన జీవితాలు కూడా అమ్మేది ఏం కాదు. మొత్తానికి గింజలు కూడా ఉండవు ఈయన గురించి అయితే చెప్పాలి. ఆయనే పెద్ద డాను. ఇంకా డాన్కి మళ్ళీ ఓట్లు వేసి ఇంకో డాన్ చేద్దాం. ఆయనే కెమెరా ఎన్ని కేసులు 16 నెలలు జైల్లో ఉన్నాడు ఆయన. జైలు గాని పోలీసులు కానీ అంటే అంటాడు. మరి అలాంటి దగ్గర ఇంకా ఆయన ఏం చేయగలుగుతారండి? ఆయన చంద్రబాబు లెక్క వెళ్ళిపోతాడు. ఆయన పెద్ద తర ఒక ఇదిగా ఉంటది అంతే తప్ప. ఇప్పుడు పిచ్చోడి చేతికి రాయిస్తే ఇంటి మీద కడతాడు చూసారా, అలా ఒగ్గుతాడు. అలా ఉందో ఈ జగన్మోహన్ రెడ్డితో పని. అంటే అనకూడదు. ఇంకా చెప్పిన అనొచ్చు, జనాలు టీవీలో కూడా పోలాడుతారు, అనొచ్చు కూడా. అంత బాధ ఉంది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? కూటమి 110 సీట్లు వస్తాయి సార్. 10 సీట్లు వస్తాయి అంటే వాళ్ళు 120 టార్గెట్ వేశారు. వాళ్ళకంటే మనకేం తెలియదు అనుకోండి. అంటే కొంచెం మనం తగ్గించి చెప్పాలి కదా సార్. అంటే మరి వాళ్ళు చెప్పి మనం చెప్పాను, వాళ్ళు ఏదో చెప్పారు అనుకుంటారండి. నిజంగానే అంతేం కాదు. ఆయనకు కూడా 40-30 రావచ్చు అంతే. అది ఆ బొత్స సత్యనారాయణ అలాంటి ఏదో రావచ్చు తప్పండి. ఇంకా చూసారు ఇవాళ టీవీలో చూసారు. ఇప్పుడు ఆయన వాళ్ళు వైజాగ్ ఎంపీ చేయడు కదండి. కాదండి, ఎంపీ చేసాడు కదా. కాదండి బాబు, ఈ రెడ్డి గారే గడ్డ తెల్లగడ్డం. ఆయన మీటింగ్ చెప్తాండి, జనాలు అందరూ పోతున్నారు. వీళ్ళు అంటున్నారు ఆగండి, భోజనాలు ఉన్నాయి ఆగండి, నిల్లండి మౌత్ తెచ్చుకుని చెప్తున్నారు వెనకాల. అలా తయారైపోయింది. బీసీలు ఓట్లు వేయడం అనేది మంచిదండి. ఎలక్షన్ అంటూ లేకుండా పోతాయి, సీట్లు అంటూ లేవు బీసీలకి. చెట్టు బజ్జీ కులస్తులకి ఎక్కడ న్యాయం జరుగుతలేదు. రానున్న ఎలక్షన్ లో చెట్టు బజ్జీ కులస్తులు అందరూ ఒక ఐక్యత ఉంటే చెట్టు బజ్జీ కులస్తులకి మంచి సీటు కేటాయించిస్తారని బీసీ తరపున చెట్టు బజ్జీ కులస్తుడిగా బత్తి నాగేశ్వరరావు అనే వ్యక్తిని నేను మాట్లాడతాను. నా క్యాస్ట్ వెనకబడి ఉంది. నా క్యాస్ట్ కి ఏ అన్యాయం జరుగుతలేదు. అంతా నా దరిద్రమే జరుగుతుంది. ఒక్క నాయకుడు కూడా పరిపాలించిన బీసీ వాళ్ళని గుర్తించలేదండి. వాడు గొల్లలు అవ్వచ్చు, చెట్టు బజ్జీలు అవ్వచ్చు, దేవంగులు అవ్వచ్చు, కొట్టుసాలీలు అవ్వచ్చు, పద్మశాలు అవ్వచ్చు, మంగళ అవ్వచ్చు, ఏ క్యాస్ట్ అయినా సరే బీసీలు వెనకబడి ఉంటున్నారు. వాళ్ళకి వచ్చి ఎలక్షన్ లో మంచి మంచి సీట్లు ఇచ్చి వాళ్ళ కులాన్ని అభివృద్ధి చేస్తారని మనస్ఫూర్తిగా అనుకున్నాను. వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, మన జగన్ గారు అవ్వచ్చు, మాకు ఏం కాదండి. మా కులస్తుని పొంది గుర్తిస్తే చాలండి. పిఠాపురం అండి మాజీ ముందులున్న అధికారి జగన్మోహన్ రెడ్డి తరపున మన వంగా గీత గారండి. ఇప్పుడు వచ్చి క్యాస్ట్ ఫీలింగ్ పరంగా పవన్ కళ్యాణ్ గారికి సరి సమానంగా రావచ్చని అభిప్రాయాలు ప్రజల్లో ఉంది. ఏమండి పవన్ కళ్యాణ్ రావాలండి. ఏమండి పవన్ కళ్యాణ్ రావాలి. ఎక్కడ పిఠాపురంలోనా? పైన ఎక్కడైనా పవన్ కళ్యాణ్ రావాలండి. ఎక్కడైనా పవన్ కళ్యాణ్ రావాలి. ఎందుకనమ్మా? పేరు చేస్తా అంటారు. అంటే ఈసారి పిఠాపురంలో ఈజీ గెలుస్తారా పవన్ కళ్యాణ్? ఈజీ గెలుస్తారా? ఓకే. మీరు పిఠాపురం ఎవరు గెలుస్తారంటారు? పిఠాపురం అండి ఏదో ఊపుంటే అదేండి. ఏదైతే ఏముందండి మనకి జనాలు ఊపుని పెట్టి ఏదైతే దాన్ని పెట్టేసాడు. ఊపు పెట్టంటారా? అంతే. పవన్ కళ్యాణ్ పొడి చేస్తున్నా కదా, ఎలా ఉంటది? ఏమో మరి ప్రస్తుతానికి ఎలా ఉంటుందో తెలియదు. మరి జనం అయితే ప్రతి ఒక్కరు అలాగే ఉండదు. మరి ప్రతి ఒక్కరు ప్రస్తుతానికి ఎలా అనుకుంటారండి? మరి ఎలా అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అంటున్నారు. మరి అంటున్నారు పవన్ కళ్యాణ్ అంటున్నారా? ఏమో దేవుడు ఏదో తెలియదు. పవన్ గారికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు జనం. ఇద్దాం అనుకుంటున్నారు. ఓకే. మరి పైన ఎవరికి ఇస్తా అనుకుంటున్నారు? పైన వైసీపీ వస్తుందండి. వైసీపీ వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఓకే. ఏం నచ్చింది ఆయన పరిపాలన మీకు బాగా? అంటే సంక్షేమ పథకాలు బాగున్నాయండి. బాగున్నాయి, చాలా బాగున్నాయి. దాని తర్వాత స్కూల్ విద్యార్థులకి చాలా మంచి మేలు చేశారు. అమ్మఒడి, తర్వాత యూనిఫారాలు, బట్టలు అన్ని కూడా ఇచ్చి స్కూల్ యొక్క పరిస్థితిని మార్చేశారు. ఇంగ్లీష్ మీడియం పెట్టి అన్ని కూడా చాలా బాగా పెట్టారండి.
దాని గురించి వైసీపీకి కొంచెం మొగ్గుగా చూపెడతారు ఓటర్స్. వైసీపీకి ఎక్కువ ఉంటుంది కొంతమంది. వైసీపీ ఎక్కువ ఉంటుంది అంటారా? ఓకే, మరి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదా, పోటీ చేస్తానంటే మరి పాత నాయకులు కొంతమంది ఉంటారు, ఉన్నారు సమనాయకంగా ఉంటుందండి. అంటే ఈసారి వంగగీత గారు గెలుస్తారంటారా? అటు ఇటు అడబెడ ఉంటుందండి, సమసమంగా వంగగీత గెలిచే అవకాశం ఉందా? ఇద్దరు టఫ్ ఉంటుందా? ఇద్దరు తప్పగా ఉంటుందండి. ఎవరు గెలుస్తారంటారు మీ అంచనా ప్రకారం? ఒక అంచనా ప్రకారంగా ఏంటంటే ఇప్పుడు ఆయన కొత్తగా వచ్చాడు కాబట్టి అంత ఆయన మొగ్గు చూపుతారండి ఎక్కువ. ఈసారి పెట్టప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంటదంటే సార్, జగన్మోహన్ రెడ్డి చేసి పనులు మాత్రం జనాల్లో చేసే అవకాశాలు ఉన్నాయి సార్, ఓటేసే అవకాశాలు ఉన్నాయి. ఓడేసే అవకాశం ఉంది. ఓకే, మరి ఇక్కడ వంగగీత గారు గెలుస్తారంటారా? టఫ్ ఫైట్ ఉంటుంది సార్, టఫ్ అయిన ఉంటుంది. చేస్తారు. టఫ్ అయిన ఎవరు గెలుస్తారు మరి? ఎవరికి వెళ్తారు అన్నదంటే రెండు ఒకటవే కదా, దాన్ని బట్టి కొత్తగా పవన్ కళ్యాణ్ ఈ స్పాట్కి వచ్చాడు కదా, కాపులు కొంచెం ఏమైనా ప్రభావం ఉంటుందని అనుకుంటున్నాం. మేడం కూడా కాపులే కాబట్టి ప్రాబ్లం లేదని అనుకుంటున్నాం సార్. ఓకే, గెలిచే అవకాశాలు మేడం కూడా అంత ఈజీగా ఓడిపోదండి, గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? ఎవరికి ముఖ్యమంత్రి రామారావా అల్లుడు? ఓకే, మీరు పిఠాపురమేనా? పోటీ మరి మరి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, అవి అద్దరు ఒకటే, అందరూ ఒకటేనా? అద్దరు ఒకటే. ఇద్దరు ఒకటే. అదే మరి పవన్ కళ్యాణ్ గెలుస్తారు ఈసారి? ఓ అయిపోయింది కదా. అయిపోయిందా? ఓ ఓకే, ఢిల్లీ ఎవరు వస్తారు? జగన్ గారు వస్తారండి. జగన్ గారు వస్తారు. ఓకే, సీఎం అవుతారంటారు ఈసారి? తప్పకుండా అవుతారండి. ఉమ్? అవుతారండి తప్పకుండా. అవుతారు. గురుగా మీ పేరు? మోజెస్. మీరు ఎక్కడ? మాది కాకినాడ. కాకినాడనా? జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఓకే, థ్యాంక్ యూ అండి. సతీష్ అండి. చెప్పండి, ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎవరు వస్తే బాగుంటది? ఆంధ్రప్రదేశ్ లో అయితే కొత్తదనం కోరుకుంటారని జనాలందరూ ప్రభుత్వం తీసుకుపోయి కొత్త ప్రభుత్వం అయితే ఏర్పడితే మొత్తం అందరికీ మంచి జరుగుతుంది, అందరూ కోరుకుంటున్నారు. ఓకే, అందులో భాగంగా పవన్ కళ్యాణ్ అధికారంలో వస్తే ఇంకా మంచిది అనుకుంటున్నాం. కానీ ఈసారి పిఠాపురం అయితే మెజారిటీతో ఆయనే గెలుస్తారు అనుకుంటున్నాం. ఎంత వస్తుందండి మెజారిటీ? బహుశా ఆయన 1,00,000 అంటున్నారు, రావచ్చు. రావచ్చు. ఎందుకంటే ఆయన చేసిన దాన్ని బట్టి, చూసేదాన్ని బట్టి కూడా ఆయన ఈసారి అందరూ ప్రజలు కూడా ఒక ఛాన్స్ ఇస్తారు ఆయనకి. ఓకే, పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? ప్రస్తుతానికి ఏం తెలియదు. పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఈజీగా గెలుస్తారా, టఫ్ అయి ఉంటుందా? ఈజీగానే వెళ్తుంది. ఈజీగా. ఎంత వస్తుందంటారు మెజారిటీ? అయితే ఐడియా లేదండి. తెలియదు. మరి ముఖ్యమంత్రి ఎవరైతే బాగుండదు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందమ్మా. చంద్రబాబు అయితే. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు, జనసేన నుంచి. వైసీపీ నుంచి వంగగీత గారు పోటీ చేస్తున్నారు కదా, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ? ఏమో వంగగీత గారు అనుకుంటున్నాం మేము. మీరు అనుకుంటున్నారు? ఎందుకనమ్మా? ఏమో అక్కడ జనం అలా అనుకుంటున్నారు కాబట్టి నేను మీరు అనుకుంటున్నారు. ఓకే, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన ఈ 5 years? జగన్ గారి పరిపాలన అంతేం బాగాలేదండి. అంతేం బాగోలేదు అంటారా? ఎక్కడో లేని వాళ్ళకి ఏదో పెడుతున్నారు కానీ అంత కరెక్ట్ కాదు. మరి ఈసారి సీఎం చంద్రబాబు అవుతారంటారా, జగన్ అవుతారంటారా? ఎవరు వచ్చినా ఒకటేనండి మాకు. ఎవరు వచ్చినా ఒకటే. ఎవరు వచ్చినా మాకు ఎంప్లాయీస్ కి ఏమీ లేదు. ఓకే, పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. ఎలా ఉంటుంది ఇక్కడ? ఈజీ గెలుస్తారా, టఫ్ ఫైట్ ఉంటుందా? లేదండి, ఈజీ గెలుస్తారండి. ఈజీ గెలుస్తారు. ఎంత వస్తుందా మెజారిటీ అంటారు? మెజార్టీ గురించి పెద్దగా నాకు తెలియదు కానీ ఇక్కడ మాత్రం వెళ్ళడం మాత్రం ఈజీ గెలుస్తుంది. ఈజీ. మరి ఈసారి సీఎం ఎవరైతే బాగుంటది? పవన్ కళ్యాణ్, సారీ చంద్రబాబు గారు, జగన్మోహన్ రెడ్డి? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? ఏముందని పరిపాలన, ఎక్కడ రోడ్లు వేయించాడని, ఎక్కడ ఏం చేయించాడని, అభివృద్ధి ఏదండి? అసలు అభివృద్ధి జరగలేదు. ఇంకా ఆయన మళ్ళీ వస్తే ప్రయోజనం ఏంటండి? ఎవరు వస్తారు పిఠాపురంలో ఈసారి? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఉంటది గెలుపు? ఈజీ గెలుస్తారా, 1,00,000 మెజారిటీ అండి. 1,00,000 మెజారిటీ. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి ఎలా ఉంటుంది పిఠాపురంలో? పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తే బాగుంటుంది. సీఎం? సీఎం కూడా ఇద్దరు ఉమ్మడిగా అయ్యారు కాబట్టి చంద్రబాబు గారు వస్తే బాగుంటది. ఓకే, డెవలప్మెంట్ కి అవకాశం ఉంటుంది. మరి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఈజీ గెలుస్తారంటారా? ఈజీగానే. ఎంత వస్తుంటారు మెజారిటీ? 1,00,000 వస్తుంది ఈజీగా. 1,00,000 వస్తుంటారా? ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ వచ్చేస్తారండి. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. సీఎం ఎవరు అవుతారంటారు? పవన్ కళ్యాణ్ అవుతాడు సీఎం. సీఎం. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసారు కదా, చంద్రబాబు నాయుడుకి ఇస్తారు కదండి. సార్ దేవుడు అండి. చెప్పండి, సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వస్తారా, వంగగీత గారు వస్తారా? ఎవరు వచ్చినా పర్లేదండి. ఎవరు వచ్చినా పర్వాలేదు. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? బాగుందండి. బాగుంది. మళ్ళీ సీఎం అవుతారంటారా? సీఎం అయితే అవ్వచ్చు. అవ్వచ్చు. కూటమి కలిసింది కదా, కూటమి 3 పార్టీలు కలిసాయి కదా, టఫ్ ఫైట్ ఉంటది, ఈజీగా గెలుస్తారా? కొద్దిగా కష్టం అండి, ఎందుకంటే 3 పార్టీలు ఒక్కొక్కటి ఏది వస్తుంది అన్నది కొంతగా ఇబ్బంది ఉంటుంది. పిఠాపురం ఎవరు వస్తే బాగుంటది? ఎవరు వస్తే మంచిదని చూస్తున్నాం.
పవన్ కళ్యాణ్ గారా వంగ గీత గారా? ఎవరు వచ్చినా పర్లేదు. ఎవరు వచ్చినా పర్వాలేదు. ఎలా ఉంటది వంగ గీత గారు ఫైట్ సారి? పక్క గెలుస్తారా? వైసీపీ అండి. వైసీపీ ఎంత వస్తుందంటారు మెజార్టీ? 25 ఏళ్ళు నుండి 35 వస్తుంది. 35,000. ఓకే, కంపల్సరీ అండి. కంపల్సరీ. బాబు ఏం నచ్చింది జగన్ గారి పరిపాలన మీకు బాగా? బాబు అన్ని బాగున్నాయండి బాబు. అని అంటే ఏ విధంగా? అప్పటికే 422 కోట్లు ఆల్బర్ వచ్చిందండి. గతంలో టీడీపీ పరిపాలన ఉన్నప్పుడు 4,000 ఇచ్చేవాళ్ళు మా పిస్తమైన బ్యాంక్ డబ్బులు అండి. ఓకే, ఇప్పుడు 10,000 అండి. అది జగన్ వచ్చిన నుంచి. అది కాక అది మా 45 సంవత్సరాల నుండి మా అమ్మలకి 18,750 అది వారంటీలు పెట్టి ప్రతి ఇంటి దగ్గర నుండి ప్రతి పథకం మా ఇంటి దగ్గర వస్తుందండి. రేషన్ మొదలుకొని మా ఇంటికి వస్తుందండి ఈరోజు. అన్ని పథకాలు సూపర్ అండి. కంపల్సరీగా 25 ఏళ్ళ నుండి 35 దాకా మన వంకాయ గీత నైట్ వస్తుంది. లేపాక్షి టీవీ చూస్తున్నామండి. ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పేరు వచ్చి జనసేన ఈజీ గెలుస్తారా? టఫ్ ఉండదు ఫైట్? ఈజీగాను. ఈజీ. మెజార్టీ ఎంత వస్తుంది మెజార్టీ? లక్ష మెజార్టీ. ఓకే, పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్. అలా ఈజీ ఉండదంటారా ఫైట్? టఫ్ ఉండదంటారా? టఫ్గా ఉండదు. వన్ సైడేనా? మరి సీఎం ఎవరు అవుతారు అనుకుంటున్నారు? సీఎం అయితే చంద్రబాబు గారు. ఓకే, ఎందుకని చంద్రబాబు అంటున్నారు? కూటమి కదండి. కూటమి గురించి. ఇప్పుడు ఎలా ఉంది 5 years జగన్ గారి పరిపాలన? పర్లేదండి. కొంచెం అంటే కొన్ని చేసినవి కూడా బాగున్నా, కొన్ని బాగోలేదండి చేసినవి. థ్యాంక్ యూ అండి. ఓకే, చెప్పండి, ఈసారి పిఠాపురం ఎవరు వస్తారంటారు? పిఠాపురం పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్? అవునండి. ఈజీ గెలుస్తారా? అవునండి. గట్లేదండి సార్, తిరిగిలేదండి సార్. తిరగలేదా? సార్. ఓకే బాబు చెప్పు. పవన్ కళ్యాణ్ గారే పవన్ కళ్యాణ్ గారేనా? ఎందుకని? ఎందుకని? పవన్ కళ్యాణ్ అంత మంచి జరుగుతుందండి. మంచి జరుగుతుందనా? ఈసారి ఎవరు వస్తారు పిఠాపురంలో? వైసీపీ. వంగ గీత గారు. ఈజీ గెలుస్తారు? టఫ్ ఉండదు ఫైట్? కరెక్ట్గానే ఉంటుంది. టఫ్ గా ఉంటది. ఓకే, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా ఇక్కడ, మరి చేసిన ఆయన వైసీపీ వస్తుంది. ఆయన దగ్గర అంటారా? ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటది? జగన్మోహన్ రెడ్డి అయితే జగన్మోహన్ రెడ్డి. మీది నియోజకవర్గం ఏది సార్? కనిగిరి నియోజకవర్గం. కనిగిరి. సింహ. ఉగ్రనరసింహ. ఎవరు వస్తారు? ఉగ్రనరసింహ వస్తారా? ఆయన దద్ల నారాయణ వస్తుంది. నారాయణ గారు. నారాయణ గారు వస్తారు అక్కడ. ఎవరు వస్తారంటారు? పవన్ కళ్యాణ్ గారా వంగ గీత గారా? పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకని? నేను పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్. ఎలా ఉండదు ఈసారి గెలుపు? బాగుంటుంది. అంటే మెజార్టీ ఎంత వస్తుంది అంటారు? మేము అనుకోవడం 50 to 1 lakh. ఓకే, 50 to 1 lakh. గెలిపేది ఈజీ అంటారు ఇంకా? చెప్పలేం, బైఫర్కేషన్ అంతే. చెప్పలేమండి, అటు ఇటులో ఉంటుంది. అటు ఇటు అంటే ఏ విధంగా అటు ఇటు? మనం జస్టిఫై చేయలేం కదా. అంటే మెజార్టీ అన్నారా గెలుపు అంటున్నారా? గెలుపు అయితే పవన్ కళ్యాణ్. ఏమైనా ఊహించలేం. ఈసారి కొత్తగా ఉంటది, ఊహించలేం. అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, అదేంటి కొత్తగా ఉంటది ఈసారి. అంటే గెలుపు ఈజీ ఉంటదా లేదా టఫ్ ఉంటదా? లేకపోతే ఏం చెప్పలేమండి, ప్రజల ఓటర్లో చెప్పలేమండి. ఏ టైంకి ఎలా అవుతుందో ఆ టైం దగ్గరకు వచ్చేటప్పటికి ఎలా మారుతారో ఏం చెప్పలేదు. ఓకే, మీరేమనుకుంటున్నారు? ఏంటి మీరేమనుకుంటున్నారు? ఎవరు వచ్చినా పర్వాలేదండి మనకి. ఎవరు వచ్చినా జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? పర్లేదు, పర్లేదు. ఏం నచ్చింది ఆయన పరిపాలన బాగా మీకు? కొన్ని పనులు మంచి పనులు చేశారు కదండి. పింఛన్ పింఛన్ ఇవ్వడం. అది అసలు మీరు ఎవరు రావాలనుకుంటున్నారు? అది అంటే కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ ఏమంటున్నారు మరి, మనం చూస్తేనేమో ఇప్పుడు దాకా ఈయన మనకి మేము చాలా పత్రులండి. మరి మగ్గానికి 24,000 రూపాయలు వేసారు. మనకి ఎప్పుడు అలా వేసిన వాళ్ళు ఎవరు లేరండి, మనం చూసిన వాళ్ళు ఎవరు లేరు. మరి పవన్ కళ్యాణ్ గారు వస్తే మరి ఏం చేస్తారు, మరి ఈయన ఉంటే ఏం చేస్తారు అన్నది ఈయన వాగ్దానం ఇంకా ఏం చేయలేదు జగన్ గారు. మరి ఇప్పుడు అంటే వేసారు, తర్వాత ఏం చేస్తారో తెలదు కదండి. అది అలాగే ఉన్నది. చెప్పండి, ఈసారి పిఠాపురం ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు వంగ గీత? పిఠాపురం ఎవరు వస్తారు అన్నది అది మరి మనం చెప్పలేమని. అలాగా ప్రజల నిర్ణయం అది. ఏమనుకున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారు ప్రజలు? ఏమనుకుంటున్నారంటే మనం ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఇప్పుడు వంకాయ గీత గారు అయితే పక్కాగా రావచ్చు, వచ్చేతారు. మరి పవన్ కళ్యాణ్ అంటే మరి ఏ విధంగా మరి మనం గుర్తించి చెప్పలేం, ఇది పక్కాగా ఇది వస్తుందని చెప్పలేం. ప్రజల్లో ఏముందో మనకు తెలియదు కదన్నా. అదనమాట. అంటే ఫైట్ ఎలా ఉంటుంది? టఫ్ గా ఉంటుంది అంటారా ఈజీ ఉంటుందా? చాలా గట్టిగా ఉంటుంది అన్న. చాలా గట్టిగా ఉంటుంది. దెబ్బ దెబ్బ మీద ఉంటాయి. ఉంటాయన్న. పక్కాగా ఒకటే వస్తుందని మనం కన్ఫర్మ్ చేయను. ఎందుకంటే ఇప్పుడు మనం 14 వస్తుందని అన్నందుకు ప్రజల మనసు మనకు తెలియదు కదా. ఎవరి మనసు మీరేమనుకుంటున్నారు? మీ మనసులో? మన మనసులో ఏమనుకుంటున్నాం అంటే మరి మనకి ఇక్కడైతే ఎమ్మెల్యే ప్రదంలో ఎవరు నిలబడినా ఎమ్మెల్యే వంకాయ గీత గారు రావాలి.
దాని సపోర్ట్ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారంటే దాని గురించి మనం ఆలోచించలేదండి. ఓకే. అంటే ఎక్కడైనా ఇప్పుడు మామూలు వంగగీత గారు ఇక్కడ ఏంటంటే జనం ఏమంటున్నారంటే వైసీపీ పెండెం దొరబాబు గారు ఆయన కింద వచ్చింది లేదు, ఇప్పుడు ఈ మధ్య కనిపిస్తున్నారు. పెండెం దొరబాబు దొరబాబు గారు ఈ మధ్య కనిపిస్తున్నారు. గీతా గారు ఎంపీ అయిన తర్వాత కూడా ఎప్పుడు కనపడలేదు, ఇప్పుడు వచ్చారు. ఈసారి మరి ఏ విధంగా వేస్తాం ఓట్లు అని అంటున్నారు. కనపడకపోయినా గతంలో ఆవిడ చేసిన మంచి పనులు, కొన్ని పనులు గుర్తుండిపోయింది జనాలకి. అలాగా ఏం చేశారు? మంచి పనులు చేశారండి. ఉప్పాడకి చాలా పనులు చేశారండి. ఉప్పాడలో ఇల్లు కాలిపోయినప్పుడు అక్కడికి వచ్చి వాళ్ళకి పరామర్శించి వాళ్ళకి ఇల్లు ఇవ్వడం, తర్వాత వాళ్ళకి చెక్కులు ఇవ్వడం. ఉప్పాడ హై స్కూల్ కూడా ఒకప్పుడు బాగులేని దాన్ని మళ్ళీ పరిశుభ్రంగా కట్టించడం, ఇలాంటి అన్ని మంచి పనులు చేసి గుర్తింపు జనాలు గట్రా గుర్తింపు పొందండి. మరి ఈసారి సీఎం ఎవరు అవుతారంటారు? సీఎం అన్నది మనకి పక్కగా అయితే జగన్ అవ్వాలన్నా. దాన్ని బట్టి ఇప్పుడు 2-3 పార్టీలు కలిసి ఉండడంలోనూ అంటే జనాలు ఎవరిని ఎన్నుకుంటారన్నది మనకు తెలియదు కదా. అది జనాల నిర్ణయం. అది మీ అభిప్రాయం చెప్తాను, మీరు ఎవరు అనుకుంటున్నారు? మన అభిప్రాయం అంటే పక్కగా జగన్ సీఎం అవుతాడండి ఇటుపై అయితే మాత్రం. పవన్ కళ్యాణ్ గారు వస్తారా, వంగగీత గారు వస్తారా? పక్కాగా పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. అది కూడా 1,00,000 మెజారిటీ కన్ఫామ్ అండి అది. ఓకే. అంటే వంగగీత గారు గట్టి పోటీ ఇవ్వలేరంటారా? వంగగీత గారు అంటే ఆల్రెడీ ఎంపీగా చేశారు 5 సంవత్సరాల నుంచి. ఆవిడ వచ్చి ఎంపీగా చేసి ఈ మత్స్యకార గ్రామంలో ఏమైనా ఒక సమస్య మీద ఏమైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అది ఇక్కడ జరిగేలా చేశారేమో ఒక ఆవిడ నోట్ల నుంచి సార్ చెప్పమనండి. బీచ్ ఏరియా కోన్పపేట నుంచి మనకి నేమం వరకు ఉంది 15 కిలోమీటర్లు. ఎప్పుడు అంటే తుఫాన్లో సంవత్సరానికి 3-4 వచ్చినా ఆ ఆటుపోట్లు అంటూ పున్నమి నెక్స్ట్ అమావాస్య ఉంటుందండి. ఆ టైంలో సముద్రం కోతకు గురవి ఎన్నో ఇల్లులు సముద్రంలో కలిసిపోతున్నాయి. అందులో ఉన్న వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చినాయి, అవి ఎలా గాలి కుదిలేశారు కానీ ఒక్కరికి కూడా పక్కా ఇల్లు లేవు. ఆ ఇచ్చిన కాలనీలో కూడా ఇప్పటికి డ్రైనేజీ లేదు, నెక్స్ట్ సిమెంట్ రోడ్ లేదు, కరెంట్ కరెక్ట్ గా లేదు, వాటర్ రాదు. ఈవిడ వచ్చి చేసింది ఏమీ లేదు. మన పిఠాపురం రైల్వే గేట్ దగ్గర బ్రిడ్జ్ గురించి మన ఫ్లైఓవర్ కోసం ఎప్పటి నుంచో పోరాటాలు అంటున్నారు. ఇప్పుడు వచ్చి అది కూడా ఎప్పటి నుంచో ఇదిగో శంకుస్థాపన చేస్తామని అంటున్నారు కానీ ఇప్పుడు వచ్చి ఎటువంటిది లేదు. పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు ఆ ఫ్లైఓవర్ పడుతుంది, గొట్టు వస్తుంది, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఇల్లులు వస్తాయి. హార్బర్ లో సగంలో ఉండిపోయిన హార్బర్ లో కోల్డ్ స్టోరేజ్, మెయిన్ కోల్డ్ స్టోరేజ్ కావాలండి. రేట్లు సరిగ్గా ఉండట్లేదు అమ్ముకోవడానికి కూడా, అది వస్తుంది. మా మత్స్యకారుల పిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఏరియాలో పేదలకు ఉంటున్నాయి, ఇక్కడ మత్స్యకారులకి సముద్రంలోకి వెళ్ళి ఏటకెళ్ళినా సరే వాళ్ళకి వాళ్ళ జీవనోపాధం కూడా సరిగ్గా ఉండట్లేదు. వాళ్ళకి కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్, ఒక భాష్యం లేకపోతే ఆదిత్య ఆ రేంజ్ లో వస్తే వాళ్ళు కూడా బాగుపడతారు, మా పిల్లలు కూడా భవిష్యత్తులో బాగుంటారు. చెప్పండి సార్, పిఠాపురంలో ఎవరు వస్తే బాగుంటది? పవన్ కళ్యాణ్ కూడా వస్తారు అనుకుంటున్నాను. ఎందుకనమ్మా? అంటే అందరినీ చూసి ఇతను కూడా ఒకసారి చూడాలా, ఇతను మన గురించి వచ్చాడు కదా, ఆ ఉద్దేశం చూడాలని అతను వస్తాడు. అంటే ఈజీగా గెలుస్తారంటారు ఇక్కడ? వెళ్తాడు, కంపల్సరీగా వస్తాడు. చెప్పండి ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారా, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు వస్తారు. పవన్ కళ్యాణ్ గారు అంటే అలా ఈజీ గెలుస్తారా? ఈజీగా గెలిచిపోతాడు కదా పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. ఎంత వస్తుంది మెజార్టీ? ఎంత వస్తుంటారు? మెజార్టీ ఏమో ఎంత వస్తుంది పూర్తిగా తెలదు కదా మనకు. గెలుస్తారు ఈజీగా. ఏమండి ఏదో అది అవుతుందండి అనుకుంటే వచ్చేస్తా. అసలు మీరేమనుకుంటున్నారు? ఏమనుకున్నా ఏది అది వస్తుంది మన అది పార్టీలో ఉండవని. పార్టీలో ఉండవు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన 5 years? ఏ పరిపాలన అలా ఉంటుంది, అలా ఉంటుంది. జగన్ పరిపాలన ఎక్కడ రోజులు కథ లేదు, ఓట్లు లేదంట. ఓకే. సో ఈసారి అయితే టఫ్ ఉండదా ఫైట్? ఇక్కడ టఫ్ ఏమి ఉండదా? పొంగకి ఎదగ కొంత పేరైన మనిషి ఇప్పుడు ఆవిడకి ఇప్పుడున్నా వాడటం తెలదాం ఆవిడకి. ఎందుకు మొత్తం 5-6 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అని ఎంపీ అని బాగా నెగ్గింది. ఈ 5 సంవత్సరాల నుంచి ఎక్కడ కంపలేదు, మరి కనిపించలేదా? ఇంకా నెగ్గిన తర్వాత కంపించలేదు. మన పిఠాపురం ఎమ్మెల్యే కూడా అంతే వచ్చి ఇంకొప్పుడు మనకేం చేయలేదు. పెండెం దొరబాబు ఆయన కూడా ఎప్పుడు కంపలేదు, ఈ నెల నుంచి తిరుగుతున్నారు. ఎవరు వస్తారు? పిఠాపురం వస్తే మన వంగగీత వస్తారండి. వంగగీత గారు. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారు పొడి చేస్తారు కదా, ఫోన్ చేస్తారంటే మెజార్టీ తక్కువ టైప్ ఉందండి. మెజార్టీ తక్కువ ఉంది. ఎవరికి? పవన్ కళ్యాణ్ గారికి. గెలుస్తారా? మెజార్టీ తక్కువ వస్తుందా? తక్కువ వస్తుందండి. గెలుస్తారా? గెలవడు. వంగగీత మెజార్టీ తక్కువ వస్తాడు. వంగగీత కన్ఫర్మ్ ఇద్దరికి సమంగా వస్తుంది. సమానంగా వస్తుంది. పవన్ కళ్యాణ్ అయితే సినిమా పరంగా కాబట్టి రావచ్చు ఆయన. ఇప్పుడు వంగగీత కంటే అంత ముందు అయితే పార్లమెంట్ ఇలా చేసింది కాబట్టి కొంచెం ఉంది ఆవిడకి. సో వంగగీత వస్తాడు. అంత ముందే పెండ దొరకలు చేసేది కాబట్టి కొంచెం పర్లేదు ఆవిడకి. ఆయన బాగుంది. మరి టీడీపీ జనసేన కలిసింది కదా, చేసింది కలిసింది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతుంది ఇప్పుడు. అది ఎవరు? ఇలా ముగ్గురు కలిపి
ఓకే వైసీపీ అయితే కన్ఫర్మ్ గా రావచ్చు. అది థ్యాంక్ యూ. పిఠాపురంలో ఎవరు వస్తారని ఏం చెప్తాం సార్, ముగ్గురు మీద ఉంటే ఏం చెప్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే అవకాశం ఉందా, వంగగీత గెలిచే అవకాశం ఉందంటారా? ముగ్గురు సమానంగా ఉన్నారండి. మరి ముగ్గురు ఎవరు, ఇంకోటి ఎవరు? వరం గారు కూడా వస్తున్నారు కదండి. వర్మ లేరు కదా ఇప్పుడు, టీడీపీ జనసేన కలిపే కదా. ఇద్దరులో పోటీ ఎవరు వస్తారని తెలదండి. తెలియదంటారా? ఓకే. పిఠాపురంలో ఈసారి ఎలా ఉందంటారు? పవన్ కళ్యాణ్ వంగగీత గారా? పిఠాపురం అంటే సార్ ఇప్పటి వరకు వంగగీత చాలా పార్టీలో ఉందండి. ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, గెలిచింది కూడా తను. తను చేసే పనులు తను చేసిందండి. ఎక్కువ కాపు వర్గం అని కాదు కానీ అన్ని కులాలు కూడా సమానంగా చూసి కూడా పిఠాపురం ఎక్కువ ఎమ్మెల్యేగా గెలిచి 2-3 సార్లు. తర్వాత ఉప్పాడేటి, పిఠాపురం చాలా చోట్ల లేని కొత్త కాలనీ మాయపట్నం చాలా మంది కాలనీలు ఇవ్వడం, హౌసింగ్ ఇవ్వడం, స్కూల్ మన ఉప్పాడ హై స్కూల్ డెవలప్మెంట్ చాలా వరకు ప్రజలు తెలుసండి. ఆవిడ తను చేసే మంచి పనులు తనకు మనకంటూ అవసరం ఉంటే వెళ్తే కనుక అందరికీ మేలు చేసి ఆవిడ పనులు మన పనులు చేసేలాగా ఆవిడ మనకి చాలా విధాలుగా ఉపయోగపడిందండి. నాకైతే ఆడపడుచుగా చాలా కాపు వర్గం నుంచి 90,000 ఎంతో చిల్లర ఉందండి. వాళ్ళకి ఆడపడుచు కాబట్టి ఆడవాళ్ళు కూడా అభిమాన గౌరవం ఉంటది కాబట్టి మాక్సిమం ఈవిడ కూడా రావచ్చండి. వైఎస్ఆర్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు ఉన్నాయండి. పరిపాలన ఎలా ఉందండి? బాగుందా? మళ్ళీ సీఎం అవుతారంటారు ఆయన? ఏమండి చెప్పలేమండి. చెప్పలేం. ఓకే. ఎందుకండి మీరు వచ్చినా మన పొరాకులు మానయ్యా. సార్ పిఠాపురం ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు, వంగగీత గారా? పవన్ కళ్యాణ్ గారు. పక్కనా? పక్కనా? పైన సీఎం ఎవరు అవుతారంటారు? చంద్రబాబు వస్తారు సార్. చంద్రబాబు నాయుడు గారు. ఎందుకని? అంటే జగన్ గారి పరిపాలన నచ్చగా, లేకపోతే అంటే చెప్తా సార్, రీజన్ ఉంటుంది కదా. ప్రభుత్వం మారాలంతే, ఏం కదా మారాలి అంటే ఒకేసారి ఇద్దరికి ఒకే ప్రభుత్వం 2 సార్లు ఇవ్వకూడదు అంటారా? అంతేనా? 10 సంవత్సరాలు అంతే సార్. అంతే. ప్రజెంట్ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తారు. ఈజీ గెలుస్తారా? ఈజీ గెలుస్తారు. మెజార్టీ ఎంత వస్తుంటారు? మెజార్టీ ఆల్మోస్ట్ 50,000 అబౌవ్ వస్తుంది. అండి 50,000 అబౌవ్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, బంపర్ మెజార్టీ వస్తారు. ఎంత వస్తుంటారు మెజార్టీ? ఎంత వస్తుందని పెద్దలు పెట్టేస్తారు అన్నాడు. ఓకే. అంటే గీత గారు పోటీ ఇవ్వాలన్నారు, గట్టి పోటీ. గీత గారు ఎక్కడ వారు కాదు, గీత గారికి పోటీ సరిపోదు అంటారా? ఓకే. అంటే మొత్తం వైసీపీ వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు కదా ఇప్పుడు, మంత్రులు అందరూ డబ్బులు గట్టిగా పంచి పెడుతున్నారు. వైసీపీ వాళ్ళు వచ్చినా, జగన్ వచ్చినా ఏరు ఎవడు ఇప్పుడు ఎవరు. ఓకే. మరి సారి జగన్ కన్నా ఎక్కువ మెజార్టీ అవుతాడారా పవన్ కళ్యాణ్ గారికి? జగన్ కి పవన్ కళ్యాణ్ కి ఇది సీఎం సీట్ కాదు కదా, మెజార్టీ అయితే పవన్ కళ్యాణ్ కి వస్తుంది. ఓకే. మరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? ప్రభుత్వం ఏర్పడింది 21 టికెట్ పవన్ కళ్యాణ్ వస్తే సీఎం పవన్ కళ్యాణ్. ఓకే. మామూలుగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేద్దాంటారా? బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు. బ్రహ్మాండంగా వస్తాడు. ప్రజల్లో మమైక్యమైపోయి కలిసి ఉండాలి కదా నాయకుడు. ఓకే. ఆ విధంగా చూస్తే వంగగీత గారు అప్పుడప్పుడు వస్తారు తప్ప ఈ కంటిన్యూస్ ప్రజలతో టచ్ లో ఉంటాం. ఓకే. నా మనసాక్షి ప్రకారం చెప్తున్నాను. అందుకే నేను ఈయన పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ అండి. మెసేజ్ అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ రావాలి. పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ఎలా ఉంటది అంటే మెజార్టీ ఎంత వస్తుంది అంటారు ఈసారి? చెప్పడం వస్తుంటది. గెలుస్తారు కన్ఫామ్ గెలిపైతే కన్ఫామ్. మెజార్టీ అయితే చెప్పలేమంటారు? చెప్పడం. ఓకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది 5 years? పర్వాలేదు. ఈ చిన్నపిల్లలకి అమ్మఒడి అని అలాంటివి చిన్న చిన్నవి బాగున్నాయి కదా. మరి ప్రభుత్వం ఎవరొద్దంటే పైన అంటే చంద్రబాబు వస్తారంటారా, జగన్ గారు అవుతారంట సీఎం? చంద్రబాబు నాయుడే. చెప్పండి ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ గారు? వైఎస్ఆర్సీపీ. పవన్ కళ్యాణ్ వస్తాడు, ఎందుకంటే కుర్రోళ్ళందరూ పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. ఓకే. పవన్ కళ్యాణ్ అయితే మంచి జరుగుతుందని అందరూ అనుకుంటున్నారు, కానీ మరి వైఎస్ఆర్సీపీ పైన జగన్ వస్తాడు, కింద పవన్ కళ్యాణ్ వస్తాడు ఇక్కడ. ఓకే. అయితే పిఠాపురం ఈజీ ఉంటుంది అన్నారా? పిఠాపురం ఈజీ పవన్ కళ్యాణ్ అయితే. ఓకే. పవన్ కళ్యాణ్ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకని సార్? ఎందుకంటే పిల్లలకు కొంచెం జోస్ ఉంది. ఇప్పుడు వంగగీత గారు ఉన్నారు కదా, ఇప్పుడు ఎప్పుడు కూడా చిన్న విషయానికి కావచ్చు, పెద్ద విషయానికి కావచ్చు, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మంచి క్యాండిడేట్ కాదు. అంతెందుకు ఇవేది మన చెప్పండి ఎలా ఉంది పిఠాపురం ఈసారి? పిఠాపురం కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారా? ఎంత మెజార్టీ వస్తుంటారు? మాక్సిమం 1,00,000. ఓకే. చెప్పండి ఈసారి పిఠాపురంలో ఎవరు వస్తారంటారు? పిఠాపురం ఎవరు వస్తారండి? జనసేన వస్తుందండి. జనసేన జనసేన కల్చర్ కాబట్టి వర్మ గారు ఇద్దరు కలిసి వస్తే
పవన్ కళ్యాణ్ వస్తాడు. అంటే ఈజీగా ఉంటుంది అంటారా గెలుపు? ఈజీగానే ఉంటుంది. ఈజీగానే. ఓకే. ఇక్కడ మాత్రం పబ్లిసిటీ ఫస్ట్ నుంచి అదే ఉంది. జనసేన నిలబడకపోవడం జరిగింది, తెలుగుదేశం వచ్చి ఏసీలాగా ఉంది. ఓకే. సో వంగ గీత గారు గట్టి పోటీ ఇవ్వగలంటారా? ఏమో మనం చెప్పలేం కానీ మనం ఇంకేం చేయలేం. జనసేన అయితే వస్తుంటారు. జనసేన వస్తుంది. చంద్ర గారు ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటది అనుకుంటా? పవన్ కళ్యాణ్ వచ్చేస్తారని ఈజీగానే. పవన్ కళ్యాణ్ గారు చాలా ఈజీగా పూలంత మెజార్టీ ఉంది. ఇక్కడ కాపుల నుంచి పూలంత మెజార్టీ ఉంది, బీసీ ఎస్టీ నుంచి కూడా మెజార్టీ ఉంది కదా. అన్ని క్యాస్ట్ల నుంచి 1,00,000 పైన మెజార్టీ పక్కగా. ఎందుకు పిఠాపురం ఎంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? అంటే ఇక్కడ కాపులు ఎక్కువ ఉన్నారు కదా, కాపులు ప్లస్ ఏంటంటే అతనికి బాగా ఏరియా బాగా సెట్ అయ్యింది. క్యాస్ట్ పరంగా అన్ని కులాల నుంచి అంతేకాకుండా బ్రో ఇది ఒక పుణ్యక్షేత్రం గురించి ఇంకా డెవలప్ అవుద్ది. ఇక్కడ పిఠాపురం నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ దత్తాత్రేయుడు స్వామి. మనం పవన్ కళ్యాణ్ చెప్తుండే అంటున్నాం కదా, మాట్లాడితే దత్తాత్రేయ స్వామి అంటారు, ఇంకా స్వామి చూస్తుంటారు మొత్తం అంతా. పరిపాలన ఎలా ఉందన్న? పర్వాలేదండి. ఎందువల్ల అంటారా? మళ్ళీ నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందువల్ల అంటారా? ఏ పథకాలన్నీ అందరికీ నచ్చాయి. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇద్దరు బాగానే ఉంది. మరి ఎవరు వచ్చినా పర్లేదు, అనుకుంటున్నాం. ఎవరు వచ్చినా పర్లేదు అనుకుంటున్నారా? పిఠాపురం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తేనే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఎందువల్ల? 20 సంవత్సరాల పడి నుంచి ఎప్పుడో కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా జరిగానండి, డెవలప్మెంట్ గురించి ఎప్పుడో ఎవడో కూడా ఆలోచించలేదు. వాళ్ళ ఆస్తుల గురించి, వాళ్ళ పిల్లల్ని భార్యని వేరే దేశంలో పందారకం పెంచుకోవడానికి ఉపయోగించారు. కానీ ఈ 3 మండలాలని పిఠాపురం నియోజకవర్గం ఎలాగ చేయాలన్నది కూడా ఎవరికి ఏమి ఎప్పుడు కూడా అలా నచ్చినట్టే చేశారు, కానీ ప్రజలు నచ్చినట్టుగా ఇప్పుడు చేయలేదండి. ఈ జగన్ గారు ఏదో పథకాలు వేస్తున్నారు కానీ డెవలప్మెంట్ లేదండి. 20 సంవత్సరాల నుంచి పిల్లలు చదువుకునండి ఏ జాబు లేక గొప్ప చదువుతున్నారండి. గొప్ప ఇవాళ పవన్ కళ్యాణ్ వచ్చారనుకోండి, ప్రతి ఒక్కరికి మంచి శక్తిని వస్తుంది. మాకు జాబ్ వచ్చే పొజిషన్ ఉందంటే అంత ధైర్యం వస్తుంది. ఇవాళ 3 నియోజకవర్గాలు కూడా పవన్ కళ్యాణ్ చాలా గట్టిగా ప్రజలంతా కూడా ఏకమై చాలా గట్టిగా చేస్తున్నారండి. ఈరోజు 1,00,000 ఓట్ల మెజార్టీ వచ్చేది ఒక పవన్ కళ్యాణ్ పార్టీకి జనసేనకే ఉందండి. 1,00,000 ఓట్ల మెజార్టీ పిఠాపురం నియోజకవర్గం వస్తుంది. పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది? అందరూ గీత గారు మంచివారండి. ఇప్పుడు మాత్రం పిఠాపురాన్ని పవన్ కళ్యాణ్ ఊపి ఎక్కువగా ఉందండి. జనసేన అదే ఊపి ఎక్కువగా ఉందండి. ఆవిడ తప్పుడు పనులు ఏం చేయలేదు. అందరికీ ఆవిడ అందరికి వైఎస్ఆర్సీపీ ఆవిడ ఎంపీగా ఉన్నప్పుడు గట్రా అన్ని ఆవిడ చేసింది. ఆవిడ వరకు ఆవిడ ఏం చేయలేదని కదా అంటారు. మేము మాత్రం మరి ఈసారి ఆయనకి ఒకసారి ఎక్కడి నుంచి వచ్చారు, పిఠాపురం నుంచున్నారని మేము ఛాన్స్ ఇద్దామని నేననే కాదండి, పిఠాపురం ప్రజలందరూ అనుకుంటున్నారు. మరి వాస్తవం దేవుడు ఎలా చూస్తే అలా అవుద్ది. మా ఒక్కడి వల్ల జరిగేది ఏం కాదు కదా. అందరూ ప్రజల అభిప్రాయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇప్పుడు గీత గారు కూడా తప్పుడుగా చేసిందే కాదండి. ఆవిడ ప్రజలకు ఎలా చేయాలో ఆవిడ చేసింది. ఆవిడ వరకు వెళ్ళేవాళ్ళకి ఇప్పుడు అడగకపోతే ఎవడో పెట్టరు కదండి. మాకు ఈ సమస్య ఉందంటే ఆవిడ వస్తే ఆవిడ దగ్గరికి వెళ్తే మాత్రం కంపల్సరీ చేసి పెట్టే ఆవిడండి. ఆవిడ చేయని ఆవిడ ఏం కాదు. ఎవరు వెళ్ళినా పార్టీతో పని లేదు. ఆవిడ అభిమానంగా గట్టిగా ఆవిడ ఎంపీ ఉండండి, ఎమ్మెల్యే ఉండండి, మేము ప్రజారాజ్యానికి కూడా ఆవిడకే వేసామండి. తిరిగాం, మా పని అయిపోయింది. మేము ఎప్పుడన్నా ఎవరికన్నా ఏదమ్మా ఇలా పని అంటే చేసి పెట్టింది. ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువగా ఉందండి ఊపు. పిఠాపురంలో ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురాన్ని ఎందుకు ఎంచుకున్నారంటే మరి ఆయన ఒకసారి వైజాగ్లో పెట్టారండి, ఇంకోటేమో భీమవరాన్ని పెట్టారు. ఈసారి మరి అందరూ ఆయన చెప్పారంటే మాకు అనుకోండి, టీవీలో చూసినా మాకేం తెలుస్తుందండి వ్యాపారం చేసుకునే వాళ్ళు. పిఠాపురాన్ని పెడితే బాగుందని కొద్దిగా ఆయనకి అందరూ చెప్పడం వల్ల ముందు గతంలో చేశారు ఎమ్మెల్యేగా పెండు దొరబాబు గారు. అలాంటి మగవాడు చేసినప్పుడు రాజశేఖర రెడ్డి ఇక్కడికి మన చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నారు కదా కాకినాడ, ఆయన వచ్చి ఏలేడండి ఇక్కడ. ఇప్పుడు గీత గారు అంటే ఆడావిడే, ఇంకెలా ఉంటుందో చూడండి చేయను. ఇంకా అస్సలు ఇందులో మళ్ళీ చేసి అనవసరం అండి. ఇంకా అక్కడేమో ఆయన జగన్ రెడ్డి గారు చేశారు. ఎలా 150 సీట్లు 170 సీట్లు ఎందుకు వచ్చిందండి? ఆయన ఒక అయితేనే బట్టను నొక్కుతా కూర్చున్నాడండి. ఒకడైతే సరిపోద్దా? మా ఆంధ్ర ఆలోచనలు ఏమవే. అందుకు గీత గారు నెగ్గిన ఆ చంద్రశేఖర రెడ్డి గారే వచ్చి చేస్తారు. చంద్రశేఖర రెడ్డి గారు అక్కడ చూసుకుంటే చాలు,
ఇక్కడ మేము మా పని మేము చేసుకుంటాం సార్. జనసేన నెక్కించుకుంటాం. పవన్ కళ్యాణ్ గారు అంటే మెజార్టీతో గెలవచ్చు అంటారు. మెజార్టీకి ఎంత అంతని చెప్పక్కర్లేదండి, 1,00,000 అవ్వచ్చు. ఎంపీగా చూసామండి, ఏమీ ప్రయోజనం ఏమీ లేదు. ఒక పార్టీ అధ్యక్షుడు వస్తున్నాడు కాబట్టి ఇక్కడికి మేము అందరూ కూడా అత్యధిక మెజార్టీతో ఆయన గెలిపించాలనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారిని ఈయన మామ ఇంటికి పంపేయాలనుకుంటున్నాను. ఓకే. ఏంటండి కల్తీ మద్యం ఆ జీవితాలతో ఆడేసుకుంటున్నాడు ఎవరు? జగన్ గారు. జగన్ గారు. ఓకే అండి. అయితే బ్రాండ్ లేదు కదండి, పబ్లిక్ మార్కెట్ కదండి ఆయన బ్రాండ్. జే బ్రాండ్ మద్యం ఆయన ఇచ్చిందే మనం తాగాల. నాకు నచ్చింది తాగనన్నా ఉండదు. అది సారి పిఠాపురం నుంచి అందరూ గతంలో మేము రాజశేఖర రెడ్డి గారిని ఇంప్రెషన్ గా తీసుకుని జగన్ గారిని గతంలో మేము అందరూ కూడా పనిచేయం. 2004, 2009 కూడా మేము వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఓటేసాం. కానీ ఆయన కూడా ఓటేసినందుకు మేము అగ్రవర్ణం అండి. అగ్రవర్ణాల్లో అందరూ కూడా ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ లో అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వగలిగారు. రాజశేఖర రెడ్డి గారికి ఆ గుర్తింపు ఆ 108 ఆరోగ్యశ్రీ ఆయన లైఫ్ లాగానే రైతులకి ఆయన చేసింది శిరస్థాయండి. ఇది మాకు బట్టలు నొక్కుతున్నారండి, నొక్కడం అని 100 ఆగడం ఇదండి పని. జనసేన వస్తుంది. పబ్లిక్ మెజార్టీ అంటే అండి మనం ఒకలాగా చెప్పేస్తాం. గెలిపే ముఖ్యం కానీ మెజార్టీ ఏముందండి. పవన్ కళ్యాణ్ కోటేయమంటే అందరూ అంటున్నారు. ఈసారి పవన్ కళ్యాణ్ కోటైపోతే పిఠాపురంలో ఎవరు ఉంటామండి, మేము కూడా ఉంటాం. ఈ అండమానంలో ఉండాలి, ఏ పక్క రాష్ట్రానికి పోవాలి తప్ప అని చెప్పేసి మనల్ని కూడా అంటున్నారు. జగన్ గారి పరిపాలన అందరికీ తెలుసండి. చెత్త పరిపాలన అందరికీ తెలుసు. ఈ చెత్తను మళ్ళీ చెత్త ఎట్టుకొని ఎత్తుకోలేం కదండి. ఆల్రెడీగా మేమే ప్రచారం చేస్తున్నాం. మా అనకాపల్లి ఇక్కడికి వచ్చాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు, చూసుకోవాల్సిన లేదు. ఇక్కడ 1 సైడ్ ఇంకా ఇక్కడ పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాను పవన్ కళ్యాణ్ గారు? ఆయన లాస్ట్ టైం అన్నారు కదా, లాస్ట్ టైం పోటీ చేస్తానని ఇక్కడ అన్నారు. అలాంటి లాస్ట్ టైం ఎందుకు భీమవరం పోటీ చేశారు? లాస్ట్ టైం గెలిచి ఉంటే కంపల్సరీ ఇక్కడ నుంచి పిఠాపురం నియోజకవర్గం నుంచి ఆయన అసెంబ్లీకి పంపాను. కానీ ఆయన ఎందుకు మరి ఆ డిసిజన్ తీసుకున్నారో మాకు తెలియదు. ఈసారి మాత్రం కమ్అట్ అయితే ఆయన అసెంబ్లీకి మేము పంపిస్తాం. పిఠాపురం 1 సైడ్ ఇంకా ఏం చూసుకోవాల్సిన లేదు. ఇంకా మెజారిటీ ఎంత గెలిపిస్తారు? మెజారిటీ అంటే అది కూడా ఊహించలేము అన్న, అది కూడా ఊహించలేము. 1 సైడ్ కంపల్సరీ. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారని మేము అనుకుంటున్నాం. అదే వస్తారు. ఎందువల్ల అంటే ఏం చెప్తాం, ఎవరికి రాజు కూర్చుంటే వాళ్ళు అవుతారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు గెలాలని నేను కష్టపడి తిరుగుతున్నాను, ఆయన అభిమానిగా అంతే. అదనమాట. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. తర్వాత బీజేపీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసి పోటీ చేసుకుంటున్నాయి. కంపల్సరిగా గెలుస్తారని మాకు ఆశ. మా పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ గెలుస్తారు. పిఠాపురం ఎన్నో చెప్తారు. నేను బీసీ, పద్మశాలి, ఖచ్చితంగా గెలుస్తారు. బీసీలో పద్మశాలిలో ఒక ఓటు పోతాం. ఈ నియోజకవర్గం ఒక్క ఓటు పోదాం. అది పక్కగా స్థాపిస్తానంటారు. గ్లాస్ మన పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటారు. ఎందువల్ల అంటారు? ఫస్ట్ టైం పోటీ చేస్తారు కదా, ఇక్కడ కొద్దిగా అభిమానం ఉంటుంది కదా. కొత్త అభ్యర్థి నుంచి చూద్దాం. ప్లస్ ఈయన మరి సినిమా యాక్టర్ కదా, కొద్దిగా మా వాళ్ళు కళాకారులకు ఎక్కువ అభిమానం చూద్దాం. పిఠాపురం నుంచా? అనుకుంటున్నాను. ఓకే, సరే అండి, థ్యాంక్స్. పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఎవరితో అంటే ఎవరైనా ఒకటే కదండి వచ్చింది. అదే ఎవరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పిఠాపురం పిఠాపురం ఎవరైతే అంటే అండి ఏముందండి, జనసేన అనుకుంటున్నారా వైఎస్ఆర్సీపీ అనుకుంటున్నారు? జనాలు ఏమనుకుంటున్నారు? పిఠాపురం ఏమనుకుంటున్నారంటే పాపాలు కాబట్టి పవన్ కళ్యాణ్ మరి పాపాలు కదా, మేము కోపలే కదండి. పవన్ కళ్యాణ్ అంటే క్యాస్ట్ కాకుండా అన్ని కులాలు అతీతంగా మన పిఠాపురం ఎంచుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ప్రజలు. దానికి మీరేమంటారు? దానికి ఏముందండి, మాకు ఎవడొచ్చినా ఒకటేండి. దానికి ముందు ఏం కదండి, అంటే మాకు పని చేసి పెట్టాలి తప్ప ఎవడొచ్చినా, ఇప్పుడు వంకాయ గీత వచ్చినా పవన్ కళ్యాణ్ వచ్చినా ఎవడొచ్చినా ఒకటేండి. అంటే మాకు పని చేసి పెట్టాలి కానివ్వండి. ఇప్పుడు జగన్ గారు ముందు వచ్చాడండి. జగన్ గారు వచ్చాడండి, మేము ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు కాలనీ ఇవ్వలేదండి, కాలనీ రాలేదండి మాకు. జగన్ గారు జగన్ గారు కోల్పోవడం అంటే మాకు ఎలా ఉందంటే అండి,
మాకేం ఉపకారం మాకేం రాలేదండి. కుర్రోడికి అంటే ఇప్పుడు అమ్మఒడి వేస్తాడు 4 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాలు పట్టదు, 2 సంవత్సరాలు పర్లేదు. 2 సంవత్సరాలు ఇల్లు కట్టుకున్న పోలే పానీరు వస్తుందండి. జగన్ గారు తెలుగుదేశంలో ఉండేటప్పుడే వచ్చి జగన్ గారు వాళ్ళు మాకు పానీ రాలేదు. ఇల్లు కట్టుకున్నాం మనం పడిపోతే ఇల్లు వస్తుందండి. ఇల్లు కట్టుకుంటే రాలేదు. ఇప్పుడు ఎవరు వచ్చినా ఒకటేంటి రాదు కాదని కాదండి. అంటే కొంత ఇప్పుడు నాయకులు ఊళ్ళో నాయకులు పెట్టి రావాలి కదా. ఇప్పుడు కాలనీ అన్న దేనికైనా పని బట్టి అతను ఎట్లయితే ఎవడొచ్చినా పర్లేదు పని చేసి పెడితేనే. 3 పార్టీలు కలిసి కదండి పొత్తులో, జనసేన, బీజేపీ, తెలుగుదేశం. అదే దానివల్ల మీ అభిప్రాయం ఏంటన్నారు? మా అభిప్రాయం ఏముందండి, ఇప్పుడు దాకా ముందు తెలుగుదేశం వచ్చేది, తర్వాత ఏమో జగన్ వచ్చి జగన్ గడు బాగా చేసి చేయలేదట్లేదు. అంటే కొన్ని మందికి అలాగ వచ్చి కొన్ని మందికి అలాగ వచ్చింది. అదే అంటుండ ఇప్పుడు మేము కట్టుకున్న కాలనీ అన్నా రాలేదండి. అదే మేము అనేది అంతే అండి. దాని గురించి ఏం కదండి, చేయలేదండి. దాని గురించి ఏంటి అంటే మీకు కోపం కాబట్టి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కాబట్టి మరి పవన్ కళ్యాణ్ మరి దాని గురించి మేము అనేది అదే మేము అనేది. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, వైఎస్ఆర్ చెప్పిన వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారమ్మా? జనసేన వస్తామన్నారు. ఎందువల్ల అంటారా? ఎందువల్లంటే ఆయన ఎక్కువ మెజారిటీ వల్ల వస్తుంది. ఆయన ఫాలోయింగ్ కూడా ఎక్కువ. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారు? ఇప్పుడు నాకేం చూసాం కదా, ఈసారి ఆడ కూడా చూద్దామనండి. ఈసారి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం అనుకుంటున్నారా? పిఠాపురం నుంచి జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ వస్తారన్నారు. అవునన్నా, ఎందుకంటే ఆయన అవినీతి లేకుండా కష్టపడుతున్నాడు, సొంత సొమ్మును పెట్టుకుంటున్నాడు ప్రజలకి. అలాగని చెప్పేసి కూడా కొన్ని విధాలు కూడా పిఠాపురం ప్రజలకి నియోజకవర్గం డెవలప్మెంట్ చేస్తానని చెప్పాడు. అలాగే ప్రతి విధాలు అనుకూలంగా ఈ యొక్క నియోజకవర్గాన్ని కేంద్ర లెవెల్లో తీసుకెళ్లి అభివృద్ధి చేస్తానని చెప్పాడు. అలాగని చెప్పేసి ఆయన ఈ అవినీతి లేకుండా సమాజాన్ని నిర్మించడానికి ఒక ప్రాజెక్టు ఆయన ఈ యొక్క కోట్ల రూపాయలు వస్తున్నా సరే అవన్నీ పక్కన పెట్టి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఈరోజు రాజకీయాలు తీయడం జరిగింది. కాబట్టి ఆయనకు ఫుల్గా పెట్టాలి, ప్రతి ఒక్కరు మద్దతు ఉంది. ప్రతి ఒక్క విషయంలో ప్రతి అబ్బాయి గారి నుంచి ప్రతి పెద్దవాళ్ళ వరకు కూడా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పిఠాపురం ఎమ్మెల్యే ఖచ్చితంగా చెప్తున్నారు. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ మెజార్టీ 1,00,000 ఓట్లు అనేది మెజార్టీ చూసుకోవాలా. పక్కాగా అయితే గెలిపైతే అయిందే. పక్కా ఇప్పుడు న్యూ ఎమ్మెల్యే ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పండి. సరే, వార్ వన్ సైడ్ అంటారు. వార్ వన్ సైడ్ అన్న. గీత గారు ఎలా పరిపాలించారని? గీత గారు అంటే లాస్ట్ టైం మన ప్రజారాజ్యం పార్టీలో ఆవిడ గెలిచారన్న. ఆవిడ ఆ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో గెలవడం జరిగింది ఆవిడ. కానీ అప్పట్లో ఉన్నప్పుడు ఒక విధంగా తిరిగేవారు. ఇప్పుడు ఎంపీ అయిన తర్వాత ఎవరిని పట్టించుకొని వైసీపీ వచ్చిన తర్వాత. కానీ ప్రజలందరూ చెప్పే తీర్పు ఏంటంటే 100% ఏదేమైనా సరే మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కల్పించుకుందాం, పిఠాపురం అభివృద్ధి చేసుకుందాం అని ప్రతి ప్రజలు ప్రతి మనిషి ప్రతి ఒక్కరు ఆలోచన అదేనా. 100% పక్కా గెలుపు అయితే చూడవలసిన అవసరం లేదు. 100% పవన్ కళ్యాణ్ గారు గెలుపు అయిందే. ఇంకా ఎమ్మెల్యేస్ అయినాయి కానీ పక్క గెలుపు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ జనసేన తరఫున పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు? జనసేన అంటే ఎందువల్ల అంటారు? బాగా కోరుకుంటున్నారండి జనాలు. అవునండి. ఇప్పుడు మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు జనసేన తరఫున పోటీ చేస్తారు. అవునా? నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్న. పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారు? పవన్ కళ్యాణ్ అన్న అతను బాగుంటది కదా రాజకీయం కదా అందుకని. సరే, ఎంత మెజారిటీతో గెలొచ్చు? ఫుల్ మెజారిటీ అయితే పిఠాపురం ఖచ్చితంగా గెలుస్తారన్న. ఫుల్ మెజారిటీ ఖచ్చితంగా అన్నది. మీరు పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం అంటే ఇంకా తెలియదన్నా మరి ఎందుకు ఎంచుకున్నారు మరి. అది మా అదృష్టం అనుకుంటున్నాం మరి పిఠాపురం చేయడం ఏంటని. పిఠాపురం ప్రజలు అదృష్టం అనుకుంటున్నారా? పిఠాపురం ప్రజలు అదృష్టం ఉన్నాయి. ఇంకా అతను పిఠాపురం ఎంచుకోవడం చాలా గ్రేట్. ఇంకా అతను ఎందుకు ఎంచుకున్నాడో తెలియదు మరి. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి వంగ గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారు? నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. పవన్ కళ్యాణ్ చూస్తాం. పవన్ కళ్యాణ్ వస్తారు. పవన్ కళ్యాణ్ వస్తారు అంటారా? ఎంత మెజారిటీతో గెలొచ్చు అంటారా? మెజారిటీ అయితే చెప్పలేను. పవన్ కళ్యాణ్ గెలుస్తారు. పవన్ కళ్యాణ్ అయితే గెలుస్తారా? పిఠాపురం నుంచి మన జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? చెప్పండి. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? నవరత్నాలు కావాలా లేదా గ్యారెంటీ పోయి కావాలా? మాకు మేడం రావాలండి. ఏ మేడం అండి? వంగ గీత గారు రావాలా. గీత గారు రావాలంటారా? గీత గారు రావాలి. రావాలంటే గీత గారు ప్రతి విషయంలో కూడా నేను ఫోన్ చేస్తే జనరల్ హాస్పిటల్కి వస్తారు. ఫోన్ చేస్తే జనరల్ హాస్పిటల్కి వస్తుంది. ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ వస్తాడా? ఎవరు వస్తారు? ఎవరు రారు. మాకు మా మేడం వస్తుంది. వంగ గీత గారు.
ఎంపీగా ఉన్నా ఎమ్మెల్యేగా ఉన్నా గతంలో రాజ్యసభ చేసింది. గతంలో రెండోసారి ఇది చిరంజీవి పార్టీలో ఎమ్మెల్యే చేసింది, మళ్ళీ జిల్లా పరిషత్ చేసింది. ఆవిడ వస్తుంది. 2024 పిఠాపురంలో వైఎస్ఆర్సీపీ వస్తుందండి, జనసేన వస్తుంది అంటారా? 2024లో వైఎస్ఆర్సీపీ 136 సీట్లు వస్తాయి. 136 25 ఎంపీలు వస్తాయి. సార్ జగన్ గారు సీఎం అవుతారంటారా? అట్లీ సంవత్సరం అందులో ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? ఎవరికి ఇచ్చారండి? ఎప్పుడన్నా ఈయనడన్నా చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టాడా? ఈయన చంద్రబాబు నాయుడు ఏమైనా పెట్టాడా? ఏదైనా చేశాడా? వాడు చేసింది ఏముందా చెప్పండి? ఒక్కటి కాపాడుతుందా? చంద్రబాబు నాయుడు చేసింది ఏదైనా కాపాడుతుందా? నాడు నేడు స్కూళ్ళు ఎలా ఉన్నాయి? పిల్లల బ్యాగులు, పిల్లల షూ, పిల్లల డ్రెస్సులు, అమ్మఒడి చెయ్యొద్దా? ఇది మాత్రం సీఎం గ్యారంటీ. సీఎం గారు జగన్ గారు గ్యారంటీ. ఓకే థ్యాంక్స్ సార్. నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు జనసేన నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ రావచ్చు అని అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ గారు ఒకసారిగా వస్తారని అనుకుంటున్నాం. ఎందువల్ల అంటారు? అంటే ఆయన కొంచెం ముందు ప్రజారాజ్యం పార్టీలో వాళ్ళ అన్నయ్య గారు వచ్చాట, వంగ గీత గారు. ఆ మెరిట్ మీద కూడా ఈయన రావచ్చు. కొంచెం గట్టిగా ఉంది పేరు గాలి ఈయనకు. తప్పకుండా గెలుస్తారు. జనసేన ప్రభుత్వం రావచ్చు అంటారు పిఠాపురం. అదే ఇంక తెలుగుదేశం రెండు కలిపి జనసేన కలిసిపోయారు కదా. తెలుగుదేశం కూడా దీంట్లో వేయచ్చు. పోటీ చేస్తారు జనసేన నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు? పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు. 99% వస్తాడు. ఎందువల్ల అంటారు? వార్తలు గీత ఏం చేస్తాడు పనులు. ఎంపీ అయ్యాక కనపడలేదు ఇప్పుడు దాకా, మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు అయితే నగ్గిన తర్వాత కనపడలేదండి. కనపడలేదు. సరే అండి, ఈసారి గ్లాస్ వస్తుందండి. కంపల్సరీ 99% వస్తుంది. పోటీ చేస్తారు కదా, ఎవరు వస్తే బాగుంటుంది ఉన్నారు? వైఎస్ఆర్సీపీ నుంచి గీతా గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎందువల్ల అంటారన్నా? మార్పు కావాలంటే మీ పిఠాపురానికి మార్పు కావాలంటారా? ఎంత మెజారిటీతో గెలిపిస్తారన్నా? 80,000+ వచ్చారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పిఠాపురంలో ఏ వ్యక్తిని అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారికి అయితే సరైన పోటీ అయితే లేనే లేదు. కనీసం మినిమం డిపాజిట్లు తగ్గించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వంగ గీత గారిని పెట్టారు. పిఠాపురంలో ఎవరు గెలుస్తారని ఎవరిని అడిగినా సరే పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారని ఎక్కచ్చిగా చెప్తున్నారు. అయితే మెజార్టీ గురించే ఇక్కడ చర్చ అంతా 1,00,000 మెజార్టీ వస్తుందని ఒకరు, 50,000 మెజార్టీ వస్తుందని ఒకరు, అందరూ దాని మీద చర్చ జరుపుతున్నారు. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాను అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు? పిఠాపురం ఎప్పుడు కూడా మెగా ఫ్యామిలీకి చాలా అనుసంధానంగా ఉంటుంది. ఇందులో అన్ని కులాల వారు కూడా మన 85 నుంచో 80s నుంచి కూడా ఇక్కడ చిరంజీవి అభిమానులు ఎక్కువ ఉన్నారు. SCs లో కానీ BCs లో కానీ అన్ని కులాల్లోనే ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువగా మెగా ఫ్యామిలీ అభిమానులు ఇక్కడ ఉండడంతో, గతంలో కూడా ప్రజారాజ్యంలో ఇక్కడ నెగ్గడంతో, అయితే 2014 నుంచి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరిగింది. సో 24లో మనం నెగ్గడం కూడా ఖాయం. పిఠాపురంలో గ్లాస్ స్థాపిస్తారంటారు 2024లో. పిఠాపురం గ్లాసు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు జనసేన పార్టీ. నెక్స్ట్ మా షాప్ ఇదే. వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన జనసేన అంటారు. వారు వన్ సైడే కదా. ఇప్పుడు వారు వన్ సైడ్. ఎందువల్ల అంటారు? వైసీపీ వాళ్ళు చేసిన ఉందన్న. ఇప్పుడు నాది డిగ్రీ అయితే 2 years అవుతుంది. MBA కూడా కంప్లీట్ అయిపోతుంది. సరైన జాబులు కదా. ఎక్కడికి వెళ్ళినా 10,000 కన్నా ఎక్కువ ఎవరు మాకు. అదే గవర్నమెంట్ జాబ్ బెనిఫిట్ ఉంటుంది. తక్కువ 15,000 ఇస్తారు కదా. గవర్నమెంట్ జాబ్ ఉంటే బెనిఫిట్ ఉంటుంది. ఉద్యోగం లేకపోతే పిల్లలు ఇవ్వట్లేదు. ఇప్పుడు ఎంత వర్క్ చేసుకున్నా మా వర్క్ అయినా సరే జాబ్ అడుగుతున్నారు. అంతే కదన్నా, ఎవరన్నా సరే జాబ్ ఉంటుంది పిల్లలు ఇస్తున్నారు. జాబ్ లో 15,000 వచ్చినా సరే మార్కెట్ కానీ మీకు కష్టపడి సంపాదించిన 30,000 కూడా ఎక్కడ రావట్లేదు. సో దానివల్ల నేను జనసేన చేస్తాను. పవన్ కళ్యాణ్ వస్తే మా పిఠాపురంగా బాగా డెవలప్ అవుతుంది. పిఠాపురం మార్చేస్తారంటారా? బ్రహ్మాండంగా
ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్తే దూరంగా హైదరాబాద్, బెంగళూరు ఈవెంట్స్కి వెళ్తాను. నాది ఓన్ ప్రోగ్రామ్స్ అవి చేస్తాను. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నేను కాకినాడ చెప్పుకుంటాను తప్ప పిఠాపురం ఎప్పుడు చెప్పుకోలేదు. ఈయన వల్ల ఇప్పుడు మా పిఠాపురం పేరు వచ్చింది, మాకు పేరు వచ్చింది. ఎక్కడంటే పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తాం కదా, దానివల్ల మాకు పేరు వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎందుకు ఎంచుకున్నారు అనుకున్నాను? ఇది ఒకప్పుడు ప్రజారాజ్యం కూడా పిఠాపురం నెగ్గిందన్న నాకు తెలిసిండి. ఎక్కలేని వయసు ఇచ్చాం ఆవిడకి. అలాగా పవన్ కళ్యాణ్ గారు కూడా మేము గెలిపించుకుంటాం. ఆయన స్థాయి వేరన్నా. అప్పుడు రాజకీయాలు ఏమన్నా మాడితే 4 పెళ్లిళ్ళు జతపుచ్చుకుంటున్నాం కానీ అది కాదు. అంతెందుకు నన్ను జగన్ గారు ఏదో పోటీ చేశారు, ఎవరు వచ్చారు? రేపు పవన్ కళ్యాణ్ గారు చేపరోడ్ మీటింగ్ వస్తారు, చూడండి ఎలా ఉంటుందో. ఆల్రెడీ రేపు మీటింగ్ ఉంది కదా, చూడండి రేపు జనాలు చెప్పమాట. ఆయనకున్న ఫ్యాన్ క్రేజ్ కానీ ఇంకా ఇవన్నీ ఎవరి శాతం రాదండి. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గెలిపించుకుంటా ఉంటారు. మెజారిటీ గెలుపు అయిపోయింది. మెజారిటీతో గెలుస్తారనుకుంటారు. అది నాకు తెలియనప్పుడు డబ్బులు ఇచ్చి ఓటింగ్ వేసుకున్నా ఎవరు వేయరు. ఇప్పుడు ఫర్ సపోజ్ మేము నాయ బ్రాహ్మణులు, మా క్యాస్ట్ వరకు అందరూ పవన్ కళ్యాణ్ చేస్తాం. రేపు మా కొంతమంది ఉన్నారు అంటే క్యాస్ట్ లెక్కకూడదు, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ క్యాస్ట్. నా లెక్క ప్రకారం పవన్ కళ్యాణ్ గెలిచేశారు, పిఠాపురం గెలిచేశారు. మెజారిటీ గెలిచేశారు, పక్కా గెలిపాను. గెలిచేశారు మెజారిటీ. అయితే 1,50,000 మెజారిటీ అంతే. తక్కువ 1,00,000 మెజారిటీ వస్తుంది కన్ఫర్మ్ గా. 1,00,000 మెజారిటీ వస్తుంది. పిఠాపురం కంటే జనసేన అడ్డా. ఓటికి 2 లక్షలు కాదు, ఒక బైక్ ఇచ్చి కేజీ బంగారం బెంచ్ ఇచ్చినా సరే ఆయనకే గుద్దేస్తాం. మీకు డబ్బులు బొక్క తప్ప ఏముండదు. అదే మీకు డబ్బులు వేస్ట్. మీరు 2 లక్షలు కాదు, బెంచ్ కారు బంగారం ఇష్టం వంగా ఎవరు ఇచ్చినా సరే పిఠాపురం గడ్డ జనసేన అడ్డ. అది ఫైనల్. ఇంకా మెజారిటీ లెక్కలో అవుతుంది. మెజారిటీ చూసుకోండి. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు, వస్తారు. ఎందువల్ల అంటారు? అంతే, అది మెగా ఫ్యామిలీ వస్తుంది కదా. ఓకే అండి. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటున్నారు? జనసేన వస్తుంది. జనసేన. ఎందువల్ల అంటారు? అంటే ఒకసారి చూసాం వైఎస్ఆర్, ఇది కూడా చూద్దాండి అంతే. ఎంత మెజారిటీతో గెలొచ్చు అంటారు? పూర్తి మెజారిటీతో ఒక 70,000 మెజారిటీతో వస్తుంది. జనవరం బాగా ఫిక్స్ అవ్వరు. జనవరం నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఇంకో పార్టీ నుంచి ఎవరో రావడానికి ఇక్కడ ఏం ఉండవు వాళ్ళకి. జనసేన ఇక్కడ ప్రజలందరూ ఏకగ్రీవంతో ఇలా పవన్ కళ్యాణ్ నిన్ను కూడా సిద్ధంగా ఉన్నారు. వంగగీత వచ్చిన ఇంకో జగన్మోహన్ రెడ్డి వచ్చిన అయితే మామూలు ముద్రగడ పద్మం వచ్చి ఇక్కడ ఏం లేదు. ఎందుకంటే ఇక్కడ పేర్లు గట్రా రెడీ చేసుకున్నారు వాళ్ళకి కొట్టడానికి. ఎందుకంటే ప్రజలకి 5 సంవత్సరాలు చొక్కలు చూపించారు వైసీపీ ప్రభుత్వం. ఏం చేస్తారు? ఇంకా వచ్చి ఏం పెడతారు? వైసీపీ క్యాండిడేట్లు వచ్చి 14 ఇక్కడ ఇన్ఛార్జ్ చేస్తారు అన్నారు. గీత వచ్చి ఇక్కడ చెంగటి తిరుగుతాడు. ఏముంటది ఇక్కడ? ఏం ఉండదు. ఆడవాళ్ళు మనం ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తుంటే 9 సంవత్సరాలు ఏవైపోయి అడుగుతున్నారు గీతను. అలాంటి గీత వచ్చి ఇక్కడ వైసీపీ నిలబడిపోతే ఎలా కుదురుతుంది? ఇక్కడ ప్రజలకి మంచిగా ప్రవర్తిస్తే ప్రజలు అందరూ అభిమానిస్తారు. ఈరోజు ఒకసారి పవన్ కళ్యాణ్ చూడాలనే ఉద్దేశంతో ప్రజలందరూ ఉన్నారు. ఇంకోసారి కానీ గీత వచ్చినా ఇంకోళ్ళు వచ్చినా ఇక్కడ వచ్చి తిరుగుతానంటే మేము ఒప్పుకోం. పిఠాపురం ప్రజలందరూ కూడా. ఇంకోటి ఎవడో పక్క నియోజకవర్గం వచ్చి ఇక్కడ క్యాంపెయినింగ్ చేస్తే అసలు ఒప్పుకోం. ఎందుకంటే మా పిఠాపురం అందరూ కూడా కులమతాలకు అతీతంగా ఏకంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి 1,00,000 ఓట్లు 50,000 నుంచి 1,00,000 ఓట్లు మెజార్టీ తెచ్చేలాగా ప్రజలందరూ కూడా నిలబడతారని కోరుకుంటూ అసెంబ్లీ ఎలక్షన్ లో ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? ఏమవుతుందండి, మళ్ళీ జగన్ రావాలనుకున్నామండి. జగన్ రావాలనుకున్నారు. ఎందువల్ల అంటారు? ఏముందండి, ఎంతో మందికి పథకాలు ఇచ్చారు కదండి. నేను కూడా మొత్తం అన్ని బాగున్నాయి కదండి. భూమి కొండగాలు లేని భూమి కొండ ఇస్తున్నారు. మొత్తం అమ్మఒడి ఇవన్నీ ఇస్తున్నారు కదండి. పింఛన్ కూడా ఇంటికి తెచ్చిస్తున్నారు. వాండీలు అన్ని బాగున్నాయి మొత్తం. మళ్ళీ మన వస్తే మళ్ళీ బాగుంటుంది జగన్ వస్తేనే. మళ్ళీ జగన్ గారు రావాలనుకుంటున్నారు. అదండి. జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి ఇప్పుడు? పర్లేదండి. ఎన్నో పడవ అంటారు. మద్యపానం నిషేధం లేదు. నెక్స్ట్ జనాలకి పథకాలు ఈ పథకాలు అని చెప్పి డబ్బులు ఇచ్చేస్తున్నారు. మరి ఇతను అంటారు, మరి చంద్రబాబు అంటారు కదండి, నేను ఇస్తాను ఇంటింటికి పథకాలు అని ఎన్నో కావాలంటారు. చంద్రబాబు నాయుడు వస్తే కనుక కంపెనీలు ఇవన్నీ తెస్తారని అంటున్నారు జనం. మరి జగన్ గారు ఏం తేవట్లేదు అన్నారు. జగన్ తెస్తాను కదండి, అది ఇసుక జరిగింది. జగన్ గారు వచ్చిన తర్వాత ఒక కంపెనీ కూడా రాలేదని అన్నారు కదా. ఈ కంపెనీ అంటే ఎందుకు రావండి? ఆ చేయి పని ఉంటాయి, మన చేయి పనులు ఉన్నాయండి. అదండి. మళ్ళీ అయితే 2024లో జగన్ గారి ప్రభుత్వం రావాలనుకుంటున్నారు. నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 90% జనసేన అయిపోయినట్టు లెక్క. ఇంకా అది ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే అప్పుడు చాలా మందిని చూసాం మనం పిఠాపురంలోనే. అందరినీ చూసాం. ఈయన కూడా ఛాన్స్ ఇద్దాం. అది అంటే కొత్తగా పోటీ చేస్తున్నారు కదా. కొత్తగా పోటీ చేస్తున్నారా? ఆయన చేసి సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇప్పుడు కౌలు రైతులకు ఇచ్చారు 35 కోట్లు ఎంత ఇచ్చారు. ఆయన ఎవరో కూడా స్వతహాగా డబ్బులు మన జేబులో రూపాయి ఇవ్వాలంటే ఎవరికైనా సరే బాధపడతాం. అలాంటిది ఆయన ఎవరు అడగకుండానే స్వతహాగా సాయం చేసి ఇస్తున్నారు అందరికి. చూద్దాం ఒకసారి. అందరినీ చూసాం.
ఈయన కూడా ఒకసారి ఛాన్స్ ఇస్తే తప్పే ఉంది. పిఠాపురం ఎందుకు ఎంచుకున్నాను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు? ఆయనకి అందరూ అంటున్నట్టుగా కాపు వర్క్ ఎక్కువ ఉంది, లేకపోతే ఏ క్యాస్ట్ ఫీలింగ్ అనుకుంటున్నారు, కానీ క్యాస్ట్ ఫీలింగ్ అయితే కాదు. అందరికీ అభిమానులు, అన్ని క్యాస్ట్లలోనే అన్ని కులాల్లోనే అభిమానులు ఉన్నారు అందరికీ ఆయనకి. అది ఆడవాళ్ళు అయితేనే ఊళ్ళు పిఠాపురమే కదండి, ఊళ్ళు ఆంధ్ర ఎక్కడికి వెళ్ళిన ఫ్యాన్స్ ఎంచుకున్నారు కదా. ఇక్కడ అభిమానులు ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే వంగ గీత గారు పూర్వం ప్రజారాజ్యాన్ని పోటీ చేసినప్పుడు ఆవిడ కూడా నెగ్గించుకున్నారు. అలాగే పిఠాపురం కూడా భారీ మెజార్టీతో ఇద్దామని అనుకుంటున్నారు. ఎవరి నోటి విన్నా జనసేన అంటున్నారు. మరి అది ఓటు రూపంలో కూడా చూపించాలి, మాట కాదు, ఓటు రూపంలో కూడా చూపించేనే మనం అంటే ఏంటనేది తెలుస్తుంది. కుమార్ గారు మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారమ్మా? పవన్ కళ్యాణ్ జనసేన అంటారా? ఎందుకు వస్తారంటారా? మంచిగా వేస్తాడు కదండి, ఇప్పుడు ఎవరో చేయలేదు. అంటే ఆయన ఫస్ట్ టైం పోటీ చేస్తున్నారు కదా, అంటే ఎందుకు పవన్ కళ్యాణ్ గారు రావాలనుకుంటున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజారిటీతో గెలిపించుకుంటారు? ఇక్కడ మెజార్టీ ఎక్కువ వస్తారా? మెజారిటీ ఎక్కువ. మాది బీపత్మడి సార్. అంటే కవిత గారు కూడా చేశారు కదండి, చేశారు ముందు చూసాం కదా సార్. మేము ఇంకా సార్ చూద్దాం సార్. ఈసారి గ్లాస్ సార్ పవన్ కళ్యాణ్ చూద్దాం సార్. సరే అండి. నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ జనసేన నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి వంగ కవిత గారు పోటీ చేస్తున్నారు. జనసేన వస్తే బాగుంటది సార్. జనసేన కార్మికులు అందరికీ బాగుంటదండి, బాగా చేస్తున్నారండి. దాని మీద చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఈయన వస్తే బాగుంటదని చాలా మంది అనుకుంటున్నారండి. లక్ష మెజార్టీ వస్తుంది సార్, లక్ష పైన వస్తుందండి. ఆల్రెడీ వరకు కవిత గారు చేశారండి, మరి ఎందుకు కవిత గారు రారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ చూద్దాం సార్ అందరం. పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా పోటీ చేస్తున్నారు కదా. అవునండి. ముందు టిప్లోనే ఈ పార్టీకి అసెంబ్లీకి వెళ్ళారు. ఆయన రాంగ్ చెప్ ఇది ఒకటి చేశారండి. ఇప్పుడైతే అసెంబ్లీకి వెళ్తారండి, లక్ష మెజార్టీ పైన వస్తుంది. జనసేన నుంచి జనసేన పోటీ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ కవిత గారు పోటీ చేస్తారు. అవును. ఎవరు వస్తారన్నారు? అయితే గీత గారిని ఆల్రెడీ ఒకసారి చూసాం, ఇప్పుడు ఈయన కూడా ఒకసారి చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఒక పార్టీ అధినాయకుడు పిఠాపురం రావడం మా అదృష్టం. తర్వాత ఏంటంటే అభివృద్ధి మెయిన్. పిఠాపురం చాలా ఘనంగా తయారు చేసే ఆలోచన ఉంది, కానీ ఎవరు చేయట్లేదు. పిఠాపురం అంటే పెద్దాపురం మీద బాగా తయారు చేయొచ్చు. పెద్దాపురంలో నిమ్మకాయల రాజప్ప గారు తయారు చేయారు, పిఠాపురం ఎవరు పట్టించుకోవట్లేదు. అని ఈయనైతే చేస్తాడని ప్రజలందరూ కూడా మేము పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి ఎంత మెజారిటీ గెలవచ్చు? వస్తుందండి, లక్ష దాకా రావచ్చు. ఇంకా చాలా మంది లక్ష పైన అంటున్నారు, కానీ ఉత్తుగౌరులు ఎందుకు కూడా 80,000 అలా రావచ్చు. సార్ వన్ సైడ్ అంటారా? వన్ సైడ్. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఒక పార్టీ నాయకుడు మా పిఠాపురం రావటం మా అదృష్టం కింద భావించి అతను గెలిపించుకోవాలి, మేము అందరం కృషి చేసి జాగ్రత్తగా గెలిపించుకోవాలి మేము అనుకుంటున్నాం. ఈసారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటాం? గీత వచ్చేస్తాం. గీత గారు వస్తారు. ఎందువల్ల అంటారు? ఎందువల్లంటే ఆవిడ చేసిన అభివృద్ధి, ఆవిడ చేసిన కార్యక్రమాలు, ఆవిడ చేసిన మంచి పనులు చేసి వద్దాం. పవన్ కళ్యాణ్ గారు మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పలో ఉంటారా? దెబ్బగా ఈజీగా ఉంటుందండి, ఈజీ ఎక్కడ ఉంటుంది, పోటీగా ఉంటుంది. ఇక్కడ అందరూ పవన్ కళ్యాణ్ గారు లక్ష మెజారిటీతో గెలుస్తారు అన్నారు. అంత లేదండి, లక్ష మెజారిటీ ఇక్కడ ఉన్నది ఆశ్రమాసి క్యాండిడేట్ కదండి. ముందు మునుపు చేసి క్యాండిడేట్ అండి, మంచి అభివృద్ధి చేసి మనిషి అంటే ప్రాణం పెడద్దండి. డబ్బులు పంచిపెడుతుంది అని కదండి. మనిషి అంటే మంచి వ్యక్తి అండి. పవన్ కళ్యాణ్ ఏడకి వచ్చేస్తాడు, వెళ్ళిపోతాడు, మరి కాపాడతాడా? ఆవిడ ఉందంటే చేస్తాడు, మొత్తం అన్ని చూస్తాడు, అన్ని చెప్తుంది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు కదా, వైఎస్ఆర్సీపీ కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారు అనుకుంటారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు అండి ఎందువల్ల అంటారు? ఒకసారి చూద్దామని ఆయనేనని అందరూ జనం అందరూ అనుకుంటున్నారు, నేను అనుకుంటున్నాను. ఓకేనా? ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఒక 50-60 వేల మెజారిటీతో గెలవచ్చు అంటారు. లక్ష అంటున్నాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడు అలా ఉండొచ్చు ఇలా ఉండొచ్చు. కానీ సార్ వన్ సైడ్ అంటారు గ్లాస్ కి? వన్ సైడ్, కొన్ని సైడ్ అటు ఉంటాయి, కొన్ని ఇటు ఉంటాయి, కానీ మెజారిటీ పీపుల్స్ ఎక్కువ పవన్ కళ్యాణ్ గారికి ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పిఠాపురం నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎలా ఉంటుంది అంటారు? పవన్ కళ్యాణ్ గారికి బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత మెజారిటీ గెలవచ్చును? ఇది కవిత గారు కూడా ఇక్కడ బాగా చేస్తారు కదండి. వచ్చినా ఇంకా అవదంటారా? సార్ గ్లాస్ పక్కా అంటారు పిఠాపురం. ఇప్పుడు పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, జనసేన నుంచి. వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తున్నారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? జనసేన వస్తుంది. జనసేన వస్తారా? ఎందువల్ల అంటారు? ఎందువల్లకి ఎన్నో పోట్లు ఇస్తా అన్నారు అండి అతను. అందుకని ఆశపడి ఆయనకి ఏదో చూస్తున్నారు అందరూ కూడా. ఈసారి పిఠాపురం జనసేన డెఫినెట్ అండి. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు?
ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు. లక్ష్మీనారాయణ మెజారిటీతో గెలవచ్చు అంటారు. రాజశేఖర్ చెప్పండి రాజశేఖర్ గారు, ఈసారి పిఠాపురం నుంచి జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారని పవన్ కళ్యాణ్ గారు అండి. శివ గారు చెప్పండి, ఈసారి మన పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు, వైఎస్ఆర్ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు అయితే పక్క వస్తారండి. ఒక్క వస్తారంటారా? ఎందువల్ల అంటారు? ఎందువల్ల అంటే మన పిఠాపురం ఆత్మ మా అధికారంలోకి రాగానే చాలా చేశారు. అదే అధికారంలోకి వస్తే ఇంకా చాలా చేస్తారు. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? 1,00,000 మెజార్టీకి వెళ్తారన్నమాట. మెజారిటీతో పక్కకి వెళ్తారంట పిఠాపురం. వైఎస్ఆర్సీపీ నుంచి కవిత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఎందుకు వస్తారంటారు? ఆయన 10 సంవత్సరాల నుంచి ఎంత కష్టపడుతున్నారు. అసెంబ్లీకి కూడా ఒకసారి ఆయన కూడా అసెంబ్లీకి పంపిస్తే ఏదో విషయంలో మాట్లాడతారని విషయం. అలాగే పిఠాపురం కూడా డెవలప్మెంట్ అవుతుంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ నుంచి గీత గారు పోటీ చేస్తారు. ఎవరు వస్తారనుకుంటుంది? ఇద్దరు కాపులండి, ఇద్దరికి బరాబర్ ఉంటుంది. ఇద్దరికి బరాబర్ ఉంటుంది అంటారు. చెప్పండి, ఎవరు వస్తారు ఈసారి? సార్ అయితే పిఠాపురం పవన్ కళ్యాణ్ వస్తాడండి. పవన్ కళ్యాణ్ వస్తారు. ఈజీ గెలుస్తారా? టఫ్ ఉంటుందా? టఫ్ అనే ఉండదు, ఈజీ అంటే ఈజీ నెగ్గుతాడు. ఈజీగా మెజారిటీ ఎంత వస్తుంటారు? భారీ మెజార్టీ అంటే ఏది రాదు, కాకపోతే మాత్రం ఎమ్మెల్యే మాత్రం పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ వచ్చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కుర్రోళ్ళు మంచి ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఓకే, అంటే ఎందుకు అన్నారు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఏం చేస్తారన్నా? ఎందుకంటే అతను రాజకీయంగా రాకముందు కూడా చాలా చేసేవాడు. ఓకే, పోయినసారి కూడా పడుకోవడం జరిగింది. ఒకవేళ పిఠాపురం తరపున ఎమ్మెల్యే అయితే మాకు మంచి చేస్తాడని నమ్మకం, ఫుల్ నమ్మకం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ చేసినట్టు కుర్రలందరూ ఎమ్మెల్యే కింద పిఠాపురం అయితే ఎమ్మెల్యే కింద పవన్ కళ్యాణ్ ఎక్కుతాడు. పవన్ కళ్యాణ్ గారికి ఈసారి అయితే పిఠాపురం నుంచి జనసేన వస్తుంది. పిఠాపురం నియోజకవర్గంలో మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు. సూపర్ గా వస్తారండి. ఆయన తిరగలేదండి. మేము కూడా కార్మికులు అండి. మాకు ఎవరో ఆయన మాకు చాలా అన్యాయం చేశారండి. ఎవరన్నా మన వైఎస్ఆర్సీపీ అండి. మాకు అమ్మ బాగా చూస్తానో బాగా చేస్తానో తాపిమేతులు 100% మేమేనండి అండి. తాపిమేతులు మాకు మమ్మల్ని ఇసుక లేకుండా చేశారండి. మాకు కూలి లేకుండా చేశారండి. మాకు కూలి లేకుండా చేశారు సార్. మాకు ఈ ప్రభుత్వం వస్తే మన పవన్ కళ్యాణ్ వస్తే మాకు ఎంతో సంతోషంగా ఉందండి. మాకు ఆయన రావాలండి. ఇసుకుంచి మమ్మల్ని మా కష్టపడడం చూస్తానని చెప్పాడండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన రావాలా. మేమందరూ కూడా మేము కార్మికులు కూడా అందరూ వేస్తామండి. కోట మేస్తులు తాపి మేస్తులు మొత్తం మేము 90% కూడా ఆయన పవర్ఫుల్ గా నెక్కుతాడండి. అండి చాలా బాగుంటుందండి. మన పిఠాపురం మొత్తం అందరూ కూడా కుర్రోళ్ళు మామూలుగా అందరూ కూడా తాపి మేస్తులు వాటర్ మేస్తులు మామూలుగా అందరూ కూడా కార్మికులు కూడా వేస్తారండి. రిక్షా కార్మికులు, ఆటో కార్మికులు ఏంటండి మొత్తం అందరూ కూడా చాలా బాగా వేస్తారండి. పిఠాపురం ఈసారి అయితే పవన్ కళ్యాణ్ సూపర్ అండి. సూపర్ అండి. తిరిగిలేని మనిషి అండి ఆయన. తిరిగి ఉండదండి. ఎంత మెజారిటీ గెలిపిస్తారు అండి? ఎంత మెజారిటీ వస్తుంది అంటారు? మొత్తం 1,00,000 మంది ఉంటారండి మొత్తం మీద. అందరం కూడా నోట్లు ఆడవాళ్ళు కూడా అండి, పల్లెటూళ్ళు కూడా మన కోలంకలో వ్యాపారం చేయడానికి వెళ్తే వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళు కూడా ఇది జనసేన అంటున్నారండి. జనసేనకి ఎత్తామండి టిప్పు అంతా కూడా అండి. 20 పనులకి వెళ్ళామండి. 20 కూడా జనసేన అంటున్నారు కుర్రాళ్ళు కూడా అండి. అంటే తాటిపత్తి వెళ్ళామండి. తాటిపత్తిలో కూడా జనసేన అంటున్నారండి అందరూ కూడా అండి. జనం గురించి పరిగెత్తండి, జనం గురించి నిలబడతాండి. ఆయన గురించి మా ప్యానల్ కూడా అర్పిస్తామండి ఎన్ని అవసరం అయితే.